ఎప్పుడు వేరే పెట్స్ వీడియోనైనా ఈరోజు మన స్నూఫీ గాడి వ్లాగ్ చూపిస్తా చూడండి. హలో అక్వామ్యాన్, ఈరోజు మన స్నూఫీ గాడిని డీవార్మింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నా. కాకపోతే ఈ ముక్క వాడికి కూడా తెలియదు. కార్ కీస్ చూడంగానే ఏదో ట్రిప్కి వెళ్తున్నామని ఆనందంతో ఎగురుతున్నాడు. కార్ లో కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఎక్కేసి ఎక్కడికో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నాడు పాపం. ఇంకా కార్ స్టార్ట్ చేసి గేర్ వేసి స్ట్రైట్ గా స్నూఫీ గాడిని వెటరేనియా కాదు పశు వైద్య అదే జంతు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. హాస్పిటల్ ముందుకొచ్చాక అప్పుడు మనోడికి లైట్ గా డౌట్ రావడం స్టార్ట్ అయింది. ఏదో తేడాగా ఉందేంటి. ఇంకా మనోడికి మాస్క్ వేసి కార్ దింపి హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే చూడండి ఆ నడకలో భయం చూడండి. పాపం ఇక్కడికి వస్తే ఇంజెక్షన్ చేస్తారని భయపడుతున్నాడు. ఇంకా డాక్టర్ కి మనోడి శాసనాల గ్రంథం ఇచ్చి వెనకాల అబ్జర్వ్ చేస్తే డాక్టర్ కూడా మనలాగే ఒక అక్వేరియం మెయింటైన్ చేస్తున్నారు. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే. నిజంగా రాజా మూవీలో వెంకటేష్ లాగా నడుచుకుంటా హాస్పిటల్ లోపలికి వచ్చాడు. పాపం డాక్టర్ ఏమో వీడి సైజుకి వీడికి 2 ఇంజెక్షన్లు రాశారు. స్నూఫీ ఏమో ఎన్ని సార్ అంటే అని మనోడికి 2 ఇంజెక్షన్లు అయితే వేయడం స్టార్ట్ చేశారు. మా తమ్ముడు స్నూఫీని గట్టిగా పట్టుకుంటే ఫస్ట్ ఇంజెక్షన్ సేఫ్గా వేసేసి ఇప్పుడు సెకండ్ ఇంజెక్షన్ కూడా సేఫ్గా వేసేసారు. స్నూఫీ గాడికి వేసినట్టు కూడా తెలియలేదు. అయిపోయిందా ఇంత త్వరగా? అసలు నొప్పే తెలియలేదు. ఇంకా ఇంజెక్షన్ అయిపోయిన వెంటనే ఫాస్ట్ గా కార్ ఎక్కి ఇంటికి పరుగు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.